Good morning, friends. Today we are going to discuss about sentence and kinds of sentence. So sentence and ఏంటి? So మనకి this is a very important topic and also the first topic in English grammar. మనం ఈ సెంటెన్స్ మనం తెలుసుకుంటేనే మనం ఏదైనా టాపిక్స్ మనం ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు మన దగ్గర సెంటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ సెంటెన్స్? Sentence is a group of words and it gives a complete meaning. అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేదానినే మనం సెంటెన్స్ అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పటికీ కరెక్ట్ మీనింగ్ ఇవ్వకపోతే అది సెంటెన్స్ అవ్వదు. సో సెంటెన్స్ అనగానే మనకి బేసిక్ ఏముండాలంటే సబ్జెక్టు ఉండాలి, వెర్బ్ ఉండాలి, సో కాంప్లిమెంట్ ఉండాలి. అంటే కర్త కర్మ క్రియలు ఉండి పర్ఫెక్ట్గా మీనింగ్ ఇచ్చేదానే మనం సెంటెన్స్ అన్నాం. సో ఈ సెంటెన్స్ మనం ఎన్ని రకాలుగా ఉండొచ్చు. స్టేట్మెంట్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు, క్వశ్చన్ ఎస్ఆర్లో క్వశ్చన్లో ఉండొచ్చు, అలాగే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్లో ఉండొచ్చు. సో వీటి గురించి మనం కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని పదాల కలయికతో ఏర్పడేదే సెంటెన్స్. అంటే మనకి టెట్ డిఎస్సి కానీ, సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, సో మేజర్గా ఇంగ్లీష్ పార్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం. ఎక్కడ దేని ప్రక్కన ఏ వర్డ్ ఉండాలి, ఏ వర్డ్ ప్రక్కన ఏ వర్డ్ ఉండాలి, ఏ ప్లేస్లో ఏ వర్డ్ ఉండాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిలో భాగంగా సెంటెన్స్ దాని యొక్క రకాలు మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్, డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్కి మరి ఒక పేరు అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్న ఒకటే. సో మరి ఒక పేరు ఉంది ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఎఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ ఫైనల్లీ స్టేట్మెంట్. సో ఇక్కడ డిక్లరేటివ్ అంటే డిక్లేర్ చేయడం. ఏం డిక్లేర్ చేయడం? ఒక విషయాన్ని గురించి డిక్లేర్ చేయడం, ఒక పర్సన్ గురించి డిక్లేర్ చేయడం, ఒక ప్లేస్ గురించి డిక్లేర్ చేయడం అన్నమాట, ఒక విషయాన్ని చెప్పడం అన్నమాట. సో అందువల్ల మనం ఏమన్నామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నాం, అసర్టివ్ సెంటెన్స్ అన్నాం, అలాగే ఎఫర్మేటివ్ అన్నాం, అలాగే స్టేట్మెంట్. ఏ పేరుతో పిలిచినా సరే అది ఒకటే, గమనించాలి. సో ఇక్కడ ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది అసలు ఎలా ప్రారంభమవుతుంది? సెంటెన్స్ ప్రారంభము సబ్జెక్టుతో ప్రారంభమవుతుంది. సో మనకి సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్తో ప్రారంభమయ్యేటువంటి సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే ప్రారంభమే, మనం రాసేటువంటి ప్రారంభము అది సబ్జెక్ట్తో అవ్వాలి. సో సబ్జెక్ట్ మీన్స్ మనం ఏమంటామంటే ఇట్ మీన్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే నామవాచకమైన ఉండాలి లేదా సర్వనామమైన ఉండాలి. అంటే నేమ్ ఆఫ్ పర్సన్, నేమ్ ఆఫ్ థింగ్స్, నేమ్ ఆఫ్ ప్లేసెస్ అండ్ ఐడియాస్ అయినా ఉండొచ్చు, లేకపోతే వాటిని బదులుగా యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ అనగా హీ, షీ, ఇట్, ఐ, వి, హూ, దిస్, దట్ ఇలాంటివి ప్రొనౌన్స్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఏ సెంటెన్స్ అయితే సబ్జెక్టుతో అనగా నౌను లేదా ప్రొనౌన్తో ప్రారంభమవుతుందో ఆ సెంటెన్స్ మనం ఏమన్నామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నాం. మళ్ళీ ఒకసారి చెప్పండి, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అంటే సబ్జెక్ట్తో ప్రారంభమయ్యేది. సబ్జెక్ట్తో ప్రారంభించడం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సెంటెన్స్ మీకు రాస్తాను చూడండి. ఇక్కడ ఐ యామ్ ఏ టీచర్. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ ఏమేమి ఉంది? ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఏముంది? వెర్బ్ ఉంది. సో ఇక్కడ ఒక మనకి కాంప్లిమెంట్ ఉంది. అంటే కర్త కర్మ క్రియలు ఇక్కడ ఉండడం అనేది జరిగింది. దీన్ని ఏమన్నామంటే సబ్జెక్టు అన్నాము. దీని పేరు సబ్జెక్ట్ మీన్స్ సబ్జెక్ట్ ఈజ్ ఎ నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్.
అంటే ఏ సెంటెన్స్ అయితే నేమింగ్ పార్ట్తో స్టార్ట్ అవుతుందో డిక్లరేటివ్ సెంటెన్స్. ఆ చివర మనం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం పంక్చుయేషన్ మార్క్గా. డిక్లరేటివ్ సెంటెన్స్ చివర మనకి ఏమొస్తుందంటే ఫుల్ స్టాప్ వస్తుంది. సో దీన్ని ఏమన్నా మనం ఒకసారి చెప్పాలి. దీన్ని ఏమన్నాం? ప్రొనౌన్ అన్నాం. ఐ అనేది ప్రొనౌన్. అంటే ప్రొనౌన్ అనేది ఎక్కడ ఉంది? అదే ఎస్, సెంటెన్స్ యొక్క ప్రారంభంలో ఉంది. సెంటెన్స్ ఐతో ప్రారంభించాం కాబట్టి దీని పేరు ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రవి ఈస్ ఏ ప్లేయర్. చూడండి ఒకసారి, మీరు ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డు మీద రాశాను. రవి ఈజ్ ఏ ప్లేయర్. ఇక్కడ రవి అనేది ఏమంటారు? రవిని నౌన్ అంటారు. ఏమంటారు ఒకసారి చెప్పాలి? ఎస్, రవి అనేది ఒక నామవాచకము. అంటే నామవాచకంతో ప్రారంభమైంది కాబట్టి మనం దీన్ని ఏమన్నాము చెప్పాలి? సబ్జెక్టు అన్నాము. అంటే ఇక్కడ రవి ఈజ్ ఏ ప్లేయర్ అనేటువంటి సెంటెన్స్ ఏ సెంటెన్స్ అయింది? డిక్లరేటివ్ సెంటెన్స్. సో దీనిని డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. We are selling mangoes. We are selling mangoes. ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా ఒకసారి చూడండి అమ్మా. We are selling mangoes. We are selling mangoes. మేము మామిడి పళ్ళు అమ్ముతున్నాము అని. సో ఈ సెంటెన్స్లో వి అనేది మనం ఏం చెప్తాము? ప్రొనౌన్ అంటాం అన్నమాట. మన ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ పర్సన్ ఐవి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. సో వి కేటగిరీలో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఇక్కడ యూజ్ చేసాము కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి మనం దీన్ని ఏమన్నాము? డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నాం. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? డిక్లేర్ చేసేది, డిక్లేర్ చేస్తూ ఉండేది. సో ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో ప్రారంభం అవుతుంది. చివరి మనం ఏం చేస్తామంటే ఫుల్ స్టాప్ మనం పెడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ సెకండ్ పాయింట్ మనం ఏం చెప్తున్నామంటే ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా ఉంటాయి. సో మనం ఏం చెప్పుకున్నాం? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ which is starting with the subject is called declarative sentence అన్నాం. మరి డిక్లరేటివ్ సెంటెన్స్ అనేవి ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం చూడగలము? సో వై? బికాస్ దిస్ ఈస్ ద బేసిక్ లెసన్. సెంటెన్స్ అనేది బేసిక్ లెసన్. ఇది మనకు వస్తేనే మిగతా అన్ని చాప్టర్ల మీద ఒక అవగాహన ఉంటుంది. సో ఉదాహరణకు ఇక్కడ రవి ఈజ్ ఏ ప్లేయర్, ఐ ఆమ్ ఏ టీచర్, we are selling mangoes. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ ఉంది. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లేర్ చేసేటువంటి సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాని గురించి మీకు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, క్లారిఫికేషన్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే బీ ఫార్మ్ డిక్లరేషన్. బీ ఫార్మ్ డిక్లరేషన్ అంటే బీ ఫార్మ్ తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. సో బీ ఫార్మ్ తో ఉన్న డిక్లరేటివ్ సెంటెన్స్ అనగా బీ ఫార్మ్, వాట్ ఆర్ ద బీ ఫార్మ్స్? యామ్, ఈస్, ఆర్, వర్స్, వర్. అంటే వీటితో ఉన్నటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. దీన్ని ఏమన్నా అంటే బీ ఫార్మ్ డిక్లరేషన్ అన్నాం. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఐ యామ్ ఏ సింగర్. సో ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. ఏ టైప్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్స్ చూడాలి ఒకసారి. ఇది బీ ఫామ్ తో ఉన్నటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. బీ ఫామ్ తో ఉన్నటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. సో దానివల్ల ఏంటంటే బీ ఫామ్ డిక్లరేషన్ అన్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. షీ వాస్ ఏ డాన్సర్.
సో ఈ సెంటెన్స్లో వజ్ అనేటువంటి ఒక బీ ఫామ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ని కూడా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్గా మనం ఇంగ్లీష్లో చూస్తాము. అది ఏ డిక్లరేటివ్ సెంటెన్స్? ఇది కూడా బీ ఫామ్తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకేనా? ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. అర్థమైంది అందరికీ? అమ్మా చూడండి ఒకసారి, బీ ఫామ్ డిక్లరేటివ్ సెంటెన్స్ మనం ఏం చెప్పుకున్నాం? కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ లో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎలాగ ఉంటుంది అని అడుగుతున్నాం. ఎలా ఉంటుంది? బీ ఫామ్ తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్, హ్యావ్ ఫామ్ తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ హ్యావ్ ఫామ్ డిక్లరేషన్. హ్యావ్ ఫామ్ డిక్లరేషన్ అంటే మనకి వాట్ ఆర్ ద హ్యావ్ ఫార్మ్స్? హ్యావ్ ఫామ్ తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. ఏమా హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి చెప్తారా ఒకసారి? హ్యావ్, హ్యాస్, హ్యాడ్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్తో ఉంటూ ఒక సెంటెన్స్ కనుక ఫామ్ అయితే దాని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అది ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే హ్యావ్ ఫామ్ డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఉదాహరణకు ఐ హ్యావ్ ఏ పెన్. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఐ హ్యావ్ ఏ పెన్. సో నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను అంటే నిన్ను కూడా ఏమన్నా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ లో అనగా హ్యావ్ ఫామ్ తో కూడినటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. అక్కడ బీ ఫామ్ ఉన్నా సరే బీ ఫామ్ డిక్లరేషన్ అన్నాం, ఇక్కడ హ్యావ్ ఫామ్ ఉన్నా సరే ఇక్కడ హ్యావ్ ఫామ్ తో ఉన్న డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా అసలు డిక్లరేటివ్ సెంటెన్స్ మనకి ఎలాగ కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ హ్యావ్ ఏ ప్లే గ్రౌండ్. వీ హ్యావ్ ఏ ప్లే గ్రౌండ్. ఇక్కడ ఎవరున్నారు చూడండి ఒకసారి. మేము ఒక ఆట స్థలాన్ని లేదా గ్రౌండ్ని కలిగి ఉన్నాము. సో ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండడం అంటే ఇక్కడ ఇది కూడా ఏమంటాం? డిక్లరేటివ్ సెంటెన్స్. ఎందుకన్నాము? సబ్జెక్ట్తో ప్రారంభమైంది. సబ్జెక్ట్ అనగా ఏంటి? నౌను లేదా ప్రొనౌన్. సబ్జెక్ట్తో ప్రారంభమైంది, నౌను లేదా ప్రొనౌన్. సో ఇక్కడ ఏం పెట్టుకున్నాం మనం? ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. సో ఐ వుడ్ లైక్ టు గివ్ యు అనదర్ ఎగ్జాంపుల్. సో చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. రాధా హ్యాస్ సర్టిఫికేట్స్. చూడండి ఒకసారి. రాధా హ్యాస్ సర్టిఫికేట్స్. దీన్ని కూడా డిక్లరేటివ్ అన్నాం. ఏ ఫార్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం కన్క్లూజన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీ ఫామ్ తో ఉండినటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్, హ్యావ్ ఫామ్ ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకే, సో ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ మూడో రకం ఏమైందో చూద్దాం ఒకసారి. మూడవ రకం ఎలా ఉంటుంది అంటే ప్రెజెంట్ డిక్లరేషన్. లేదా డిక్లరేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ ప్రెజెంట్ టెన్స్, విత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగపడవు. ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ కాంప్లిమెంట్ మాత్రమే ఉపయోగిస్తాం. మనం చూసుకోండి ఒకసారి. ఎలాగా? రాజు టేక్స్ దెమ్. సో దీన్ని కూడా మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నాం. చూడండి ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి రెండు సెంటెన్స్లు వాటి యొక్క డిఫరెన్స్ మనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నటువంటి సెంటెన్స్ ఒక రకంగా ఉన్నాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉపయోగించినటువంటి సెంటెన్స్ ఒక రకంగా ఉన్నాయమ్మా. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ కానీ బీ ఫార్మ్స్ కానీ లేకుండా డైరెక్ట్ గా దీన్ని ఏమన్నామంటే వెర్బ్ 1 అన్నాము. వెర్బ్ 1 అన్నాము. మనకి వెర్బ్ 1కి వచ్చేటప్పటికి చూడమ్మా ఒకసారి. టేక్స్ అన్నాం ఇక్కడ. దీని టేక్స్ అంటే వెర్బ్ 1లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ ఉంటాయి. సో దీన్ని ఏమన్నామంటే సింగులర్ వెర్బ్ అన్నాం. సింగులర్ వెర్బ్ సింగులర్ సబ్జెక్ట్కి మాత్రం ఉపయోగిస్తాం. ప్లూరల్ వెర్బ్
ప్లూరల్ సబ్జెక్ట్ కి మాత్రమే ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండి ఒకసారి, టేక్స్ సింగులర్, ఇది సింగులర్. అలాగే లైక్ దట్ వి మీట్ హర్, చూడండి ఒకసారి అమ్మా, వి మీట్ హర్. ఏముంది ఇక్కడ? సబ్జెక్ట్ ఉంది, దీని వెర్బ్ ఉంది, అలాగే ఇక్కడ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అని కూడా అనొచ్చు మనం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనిని కూడా, దీన్ని V1 అన్నాము, అది ఏ V1 అంటే ప్లూరల్ V1. దీనిని ప్లూరల్ వెర్బ్ అంటారు, దీనిని సింగులర్ వెర్బ్ అంటారు, దీనిని ప్లూరల్ వెర్బ్ అంటారు, దీనిని సింగులర్ వెర్బ్ అంటారు. మరి వీటిని ఎలా గుర్తిస్తాం మాస్టారు సింగులర్ ప్లూరల్ అంటే? ఏం లేదమ్మా, చిన్న టెక్నిక్ ఉంది. ఇక్కడ ఏ వెర్బ్కి అయితే ఎస్ గాని ఎస్ గాని యాడ్ అయి ఉంటుందో, ఏ వెర్బ్ which has added by s or es, that is called singular verb. ఏ వెర్బ్కి అయితే ఎస్ గాని ఎస్ గాని యాడ్ చేస్తాం కానీ సింగులర్ వెర్బ్ గా చూసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ దీన్ని V1 అన్నాము, దీన్ని కూడా V1 అన్నాము. సో దీస్ ఆర్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఇవి ఒక రకం. సో తర్వాత ఇంకొక దానికి పెడదాం, డిక్లరేటివ్ సెంటెన్స్. ఫోర్త్ వన్, డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ సింపుల్ పాస్ట్. విత్ సింపుల్ పాస్ట్ అంటే ఇది కూడా సింపుల్ పాస్ట్ లో కూడా మన బి ఫార్మ్స్ రావు ఇక్కడ, అలాగే హ్యావ్ ఫార్మ్స్ కూడా రావు. డైరెక్ట్ గా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ కాంప్లిమెంట్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ సో కాంప్లిమెంట్ ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు చెప్పేటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ సింపుల్ పాస్ట్. అంటే ఉదాహరణకు ఐ వర్క్డ్ హియర్. చూడండి ఒకసారి, ఐ వర్క్డ్ హియర్. ఇది దీన్ని ఏమన్నామంటే పాస్ట్ వెర్బ్ అని అన్నాము. సో దీనిని కూడా ఏమంటామంటే ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. ఇక్కడ బి ఫార్మ్స్ యూజ్ చేయలేదు, హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేయలేదు, ఏమి చేయలేదమ్మా, ఇక్కడ వెర్బ్ 1 యూజ్ చేయలేదు. ఇక్కడ ఏం యూజ్ చేసామంటే వెర్బ్ 2 యూజ్ చేసాము. ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జాబ్ సంపాదించాలనుకున్న ప్రతి విద్యార్థికి ఏ వెర్బ్ యూజ్ చేసాము, ఏ వెర్బ్ రాసాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెర్బ్ 2 అన్నమాట. సో మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాను. శృతి మేడ్ కాఫీ. సో ఇక్కడ look at the word first. శృతి మేడ్ కాఫీ. శృతి కాఫీ తయారు చేసింది లైక్ దట్. సో దీన్ని కూడా ఏమన్నాము, వెర్బ్ 2 అన్నాము. అంటే వెర్బ్ 2 తో ఉన్నటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏమవ్వాలి, సబ్జెక్ట్ తో ప్రారంభం అవ్వాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి, నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ఆర్ ప్రొనౌన్ తో ప్రారంభించి చివర ఏం చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. అట్లా ఉంటేనే డిక్లరేటివ్ సెంటెన్స్. ఫుల్ స్టాప్ లేకుండా క్వశ్చన్ కానీ లేకపోతే ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ ఏదైనా అదర్ వర్డ్స్ ఉంటే అది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. మనం అక్కడ సెంటెన్స్ ఎలాగ ఫామ్ అయింది చూసుకోవాలి. రాసేటప్పుడు కానీ, ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, ఏదైనా చేసేటప్పుడు సెంటెన్స్ ఎలా ప్రారంభమైంది, సెంటెన్స్ ఎలా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు తెలియకపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం, సెంటెన్స్ ఐడెంటిఫికేషన్లో ఫెయిల్ అవుతాము. సో కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది పాస్ట్ తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. అవగాహన చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యు సా ఇట్. మేము దానిని చూసాము. ఇక్కడ యు అనేది ఏంటిది, సబ్జెక్ట్ అంటాం. యు అనేది సబ్జెక్ట్. ఎలా సబ్జెక్ట్ అయింది, అది ఒక ప్రొనౌన్. యు అనేది సబ్జెక్ట్ అయింది. ఎందుకు సబ్జెక్ట్ అయిందంటే ఇది ఒక ప్రొనౌన్ తో స్టార్ట్ అయింది కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఏ డిక్లరేటివ్ ఉంది, పాస్ట్ లో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. దిస్ ఈస్ కాల్డ్ verb 2. ఇట్ ఈస్ ఆల్సో verb 2. సో V1 తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్,
V2తో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. అవగాహన చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్ చాలా నాలెడ్జ్ ఇస్తుంది మనకి, చాలా ఇంపార్టెంట్. మనం బాగా స్కోర్ చేయగలము అవగాహనతో. ఏ సెంటెన్స్ ఫ్రేమ్ అయి ఉంది, అందువల్ల సెంటెన్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెంటెన్స్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెంటెన్స్ని కరెక్ట్గా టాలీ చేయడం కూడా చాలా మనకి ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళిపోదామా. డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ ఫ్యూచర్. 5వ మోడల్. డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో మనం డిక్లరేటివ్ సెంటెన్స్ను ఉపయోగిస్తాము. ఇక్కడ ఏం ఉపయోగిస్తామంటే విల్లు, షెల్, కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ. అవి ఉండి డిక్లేర్ అవుతాయి, లేదా అవి ఉండి స్టేట్మెంట్గా ఉంటాయి. సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి. ఐ విల్ సింగ్ సాంగ్స్. ఐ will sing songs. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకున్నాము. ఇక్కడ will అనేది ఒక మోడల్ యాక్సిలరీ ఉపయోగించాము. will అనే మోడల్ యాక్సిలరీ ఉపయోగించి చివర ఫుల్ స్టాప్ పెట్టుకున్నాము. అలాగే ప్రారంభంలో ప్రొనౌన్ ని యూజ్ చేసాము. కాబట్టి ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. ఏ రకంలో ఉన్న డిక్లరేటివ్ సెంటెన్స్? ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. మరి ఫ్యూచర్ టెన్స్ ఏమేమి ఉంటాయి? విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్డ్ టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఎగ్జాంపుల్ ఇంకోటి రాస్తాను. we can do anything. we can do anything. చూడమని గెట్ ద వర్డ్. ఇక్కడ we అనేటువంటి ఒక ప్రొనౌన్ ఉంది, కెన్ అనేటువంటి మోడల్ యాక్సిలరీ ఉంది, చివర మనం ఫుల్ స్టాప్ పెట్టాము. సో దీన్ని మనం అంటే ఫ్యూచర్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్. వై? బికాజ్ ఇక్కడ ఒక మోడల్ యాక్సిలరీని ఉపయోగించడం జరిగింది. చూడమ్మా థర్డ్ ఎగ్జాంపుల్. పద్మ మే నాట్ take them. So one example I just wrote on the board. Padma may not take them. So ఇక్కడ కూడా ఒక మోడల్ యాక్సిలరీ మే అనేది ఉపయోగించాము. కాకపోతే దాన్ని నేను నెగటివ్లో రాశాను ఇక్కడ. అయినా సరే మనకు ప్రాబ్లం లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ నౌన్. నౌన్తో ప్రారంభించాము, మోడల్ యాక్సిలరీ ఉపయోగించాము, అలాగే చివర ఫుల్ స్టాప్ ఉంది. దీన్ని ఏమన్నా అంటే ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేసినటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఈ ఫస్ట్ లెసన్ లో మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఒక అవగాహన పెరుగుతుంది సెంటెన్స్ మీద. బీ ఫామ్ తో ఏమున్నాయి, హ్యావ్ ఫార్మ్స్ తో ఎలా ఉంటాయి, ప్రజెంట్ లో ఎలా ఉంటాయి, పాస్ట్ లో సెంటెన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్యూచర్ లో ఎలా ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్ లో ఎలా ఉంటాయి, కంటిన్యూస్ లో ఎలా ఉంటాయి అనే విషయాలు మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ సెంటెన్స్. Next sentence. Declarative sentence with declarative sentence with continuous tense. Declarative sentence with continuous tense. ఇక్కడ continuous tense అంటే ఏముంటుంది? ఇక్కడ V1 ప్లస్ ING ఉంటుంది. V1 ప్లస్ ING ఉంటుంది. ఇది కన్ఫర్మ్. ఎక్కడైనా సరే V1 ప్లస్ ING ఉంది అంటే దాన్ని కంటిన్యూస్ అనుకోవాలి. ఎక్కడ కంటిన్యూస్ అయితే ఉంటుందో దాని ముందు కన్ఫర్మ్గా ఒక V ఫామ్ను పెట్టుకోవాలి. అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అంటే దిస్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ కంటిన్యూస్. అట్లా కాకుండా V1 ప్లస్ ING ముందు వస్ వర్ ఉంటే దాన్ని ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్. చూసుకోవాలి ఇక్కడ మనం ఏ బీ ఫామ్ పెట్టామో ఆ బీ ఫామ్ బట్టి ఆ టెన్సెస్ మారుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈస్
లెర్నింగ్, షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాం. సో ఇట్ ఈస్ వన్ సెంటెన్స్, షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఈ సెంటెన్స్లో దీని కంటిన్యూస్లో ఉన్నటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. ఇక్కడ బి ఫార్మ్స్ వచ్చింది, అలాగే ఐఎన్జి ఫార్మ్ అనేది షేర్ అయింది. ఇక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా. అన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ ఒకటి కాదు. మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అనగానే సింపుల్గా డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ సింపుల్గా తీసి పక్కన పెట్టేస్తాం మనం. సో దీంట్లో నేర్చుకునే చాలా ఉంటుంది మనకి. కాబట్టి దాన్ని ఎంతవరకు సబ్జెక్ట్ మనకి డిమాండ్ చేస్తుందో అంతవరకు మనం క్లియర్ కట్గా నేర్చుకోగలిగితే మనం మంచి విజయాలు సాధిస్తాం. సో చూడండి మా ఫ్రెండ్స్, వీఆర్ డ్రైవింగ్ నౌ, ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. ఇక్కడ మనం ఏం చేసాము, బి ఫార్మ్ ఉపయోగించాము. ఇక్కడ ఏం ఉపయోగించాము, V1 ప్లస్ చెప్పాలి, V1 ప్లస్ ఐఎన్జి ఉపయోగించాము. ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జి ఉపయోగించాము, ఇక్కడ ఆర్ ఉపయోగించాము. ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. ఇది కూడా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే ప్రొనౌన్తో స్టార్ట్ అయింది, అలాగే చివర ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. ఈ రకంగా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సుమా వాస్ డూయింగ్ ఇట్. సుమా వాస్ డూయింగ్ ఇట్. ఇక్కడ ఒకసారి చూడమ్మా, సుమా వాస్ డూయింగ్ ఇట్. ఇక్కడ కూడా ఐఎన్జి ఫామ్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఒక నౌన్ సెంటెన్స్ స్టార్ట్ అయింది, ఒక నామవాచకముతో సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఒక నామవాచకం ఇక్కడ ఉంది, అలాగే చివర ఫుల్ స్టాప్ అనేది మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఐఎన్జి ఫామ్ ఉంది. దీన్ని ఏమన్నారంటే డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలాగా V1 ప్లస్ ఐఎన్జి ఎక్కడ వచ్చినా మనం ఏమంటామంటే కంటిన్యూస్ అంటాం, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు అవగాహన కోసం, సెంటెన్స్ మీద అవగాహన కోసం, మన సెంటెన్స్ మేకింగ్ కరెక్ట్గా చేయగలిగితే సమస్య లేదు, ఇంగ్లీష్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఏ బిట్టు మనం పోవటానికి వీల్లేదు. సో తర్వాత 7th వన్, డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ పర్ఫెక్ట్ టెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ టెన్స్ అనగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కన్ఫర్మ్గా రావాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనగానే మనకి సెంటెన్స్లో రావాలి. సో ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వస్తూ ఒక సెంటెన్స్ డిక్లరేషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ పర్ఫెక్ట్ టెన్స్. సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఈ ప్రాక్టీస్కి పనికొస్తాయి. చూడండి ఒకసారి. ఇక్కడ రాజు హ్యాస్ చేంజ్డ్ ఇట్. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉండాలి. రాజు అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. దీని నామవాచకం అన్నాము, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాము. అయితే ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ హ్యాస్ ప్లస్ V3 ఉంది. హ్యావ్ కానీ చూడాలి ఒకసారి, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉండి వెర్బ్ 3 కనుక ఉంటే, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ ఉండి వెర్బ్ 3 ఉంటే అది ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ టెన్స్గా క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఈసారి చూడండి, రాజు హ్యాస్ చేంజ్డ్ ఇట్. ఇది కూడా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. యూ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. ఇక్కడ కూడా ఏముంది, హ్యావ్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఏముంది, వెర్బ్ 3 అనేది ఉంది. సో చివరికి కూడా ఏం చేస్తామంటే ఫుల్ స్టాప్ పెట్టాం. ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. అయితే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్కి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్ చాలా వ్యత్యాసం ఉంది, గమనించాలి.
సో ఇలా గమనించగలిగితే అవగాహన పెరుగుతుంది, ఇంగ్లీష్ మీద అవగాహన పెరుగుతుంది. ఓన్లీ ఏదో పేపర్ మోడల్ ప్రిపేర్ అయిపోయి పేపర్ మోడల్ చూసుకున్నంత మాత్రం మనం సాధించలేము. పర్ఫెక్ట్గా ఏది ఎలా ఉందో చేస్తూ ఉంటేనే మనం ఆన్సర్లు ఈజీగా చేయగలుగుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా చెప్తారా? ఒకసారి ట్రై చేయండి. కిరణ్ హ్యాస్ వాచ్డ్ టీవీ. కిరణ్ హ్యాస్ వాచ్ టీవీ. సో ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఆల్సో డిక్లరేటివ్ సెంటెన్స్. వై? బికాస్ ఇట్ ఈస్ నౌన్. ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ నౌన్ ఫార్మ్. దేర్ షుడ్ బి ఫుల్ స్టాప్. సో ఇక్కడ మనం ఏం ఉపయోగించాము? we used has and watch. it is called V3. has ఉపయోగించాము, verb 3 ఉపయోగించాము. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి సో దీన్ని నేను ఊహిస్తాను. they had collected it. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ ఏం ఉపయోగించాము చెప్పాలి. ఏమన్నాము? ఇక్కడ హ్యాడ్ అన్నాము. ఇక్కడ ఏం ఉపయోగించాము? హ్యాడ్ అన్నాము. ఇక్కడ ఏం ఉపయోగించాము? దీన్ని వెర్బ్ 3 అన్నాము. సో వీటితో ఫామ్ అయినటువంటి ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఈ అవగాహన మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈ ఫార్మ్స్ అన్నీ కూడా డిక్లరేటివ్ సెంటెన్స్. బీ ఫార్మ్ డిక్లరేషన్, హ్యావ్ ఫార్మ్ డిక్లరేషన్, ప్రజెంట్ డిక్లరేషన్, పాస్ట్ డిక్లరేషన్, ఫ్యూచర్ డిక్లరేషన్, కంటిన్యూస్ డిక్లరేషన్ అండ్ పర్ఫెక్ట్ డిక్లరేషన్. ఈ విధంగా ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. సో సెకండ్ వన్ వద్దామమ్మా. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. చూడాలి. సెకండ్ వన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్? సో ఇంతకుముందు చెప్పుకున్నది ఒకటైతే సబ్జెక్ట్తో ప్రారంభంలోనే నౌన్ ప్రొనౌన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. మరి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో, ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ క్వశ్చన్స్. సో అడగడం. ఇంతకుముందు ఏంటిది? చెప్పడం. ఇప్పుడు ఏంటిది? అడగడం. మనకి ప్రజెంట్లో ఎలా అడగాలి, పాస్ట్లో ఎలా అడగాలి, ఫ్యూచర్లో ఎలా అడగాలి అనేది తెలియాలి ఇక్కడ. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ కాకుండా ఇంట్రోగేటివ్ సెంటెన్స్ మనకి రెండు రకాలుగా ఉంటుంది మనకి. సో చూద్దామమ్మా. ఫస్ట్ వన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ లేదా WH క్వశ్చన్స్ అన్నాము. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాము. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నాము, రెండవది క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. క్వశ్చన్ వర్డ్ తో ప్రారంభమైన క్వశ్చన్స్ లేదా ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీద పర్ఫెక్ట్ గా అవగాహన రావాలంటే అసలు ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతాయి. సో ఒకసారి చూద్దామమ్మా. ఎస్ఆర్ నో క్వశ్చన్. సో దానికి ఒక స్ట్రక్చర్ ఇస్తాను మీకు చూడండి. ఫస్ట్ వన్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఇది హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రారంభంలోనే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ప్లస్ సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ తర్వాత ప్లేస్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వెర్బ్ 1 ఉపయోగించాలి, తర్వాత కాంప్లిమెంట్లోనే రావాలి. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. అంటే దీని యొక్క ఫార్మేషన్ లా ఉండాలి. మనం ప్రజెంట్ ఉపయోగిస్తే డూ కానీ మనం డస్ కానీ ఉపయోగిస్తాము క్వశ్చన్గా. పాస్ట్లో ఉపయోగించాలనుకుంటే డిడ్ అనే దాన్ని మనం క్వశ్చన్గా ఉపయోగిస్తాము. ఫ్యూచర్లో ఉపయోగించాలనుకుంటే హెల్పింగ్ వెర్బ్ని విల్లు లేదా షల్లో ఉపయోగిస్తాము. సో నేను ఇక్కడ వీటిని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్స్ ఫామ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ డూ ఒక హెల్పింగ్ వెర్బ్ రాశాను.
సో సబ్జెక్ట్ ఫామ్ లో ఏం రావాలి? యు అనేటువంటి ఒక సబ్జెక్ట్ రాశాను. డూ యు ప్లే చెస్? మీరు చెస్ ఆడతారా? ఇక్కడ డూ అనేది ప్రెజెంట్ ఫామ్, ఇక్కడ యు అనేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కి డూ అనేది ఒక సూటబుల్. డూ యు ప్లే చెస్, ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ డస్, ఇంకొక ఫామ్. షీ కమ్ హియర్, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకా 3 ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ యు మీట్ హర్? నీవు ఆమెను కలిసావా? పాస్ట్ టెన్స్. మనం ఈ హెల్పింగ్ వెర్బుల్ని అవగాహన చేసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ చాలా ఇంపార్టెంట్. వాటిని ప్రెసెంట్లో ఏమొస్తాయి, పాస్ట్లో ఏమొస్తాయి, ఫ్యూచర్లో ఏమొస్తాయి అనేది మనం క్లియర్ కట్గా మనం తెలుసుకోగలిగితే క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ప్రెసెంట్లో ఎలా ఫామ్ చేయాలి, పాస్ట్లో ఎలా ఫామ్ చేయాలి, ఫ్యూచర్లో ఎలా ఫామ్ చేయాలి అనేది మనకి ఒక చక్కటి అవగాహన వస్తుంది. గమనించండి. సో ఇక్కడ ఇంకొక సెంటెన్స్, డిడ్ యు మీట్ హర్? మీరు ఆమెను కలిసారా? చూడండి, ఇక్కడ విల్ ఉంది. విల్ దే టేక్ ఇట్? వారు దానిని తీసుకుంటారా? అంటే ప్రెసెంట్ లో వచ్చినటువంటి, అంటే ఇక్కడ ప్రెసెంట్ లో డూ డస్ ని మనం ప్రెసెంట్ అన్నాము, ప్రెసెంట్ క్వశ్చన్ ఫార్మ్స్. సో దీన్ని ఏమన్నా అంటే పాస్ట్ క్వశ్చన్ ఫార్మ్ అన్నాము, దీన్ని ఏమన్నా అంటే ఫ్యూచర్ క్వశ్చన్ ఫార్మ్ అన్నాము. అంటే ఇవి అవగాహన ఉండాలి. అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అవ్వాలి. ఒక హెల్పింగ్ వెర్బ్ తో ఒక సెంటెన్స్ ప్రారంభించాము అంటే ఆన్సర్ అనేది ఎస్ గాని నో గాని రావాలి. సో అందువల్ల ఎస్ గాని నో గాని రావాలి కాబట్టి దట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఆర్ యు హ్యాపీ అన్నాం. ఆర్ అనేది ఏంటమ్మా? ఇక్కడ ఆర్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్. ఆర్ యు హ్యాపీ? ఆర్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్. అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎస్ ఐ యామ్ హ్యాపీ, నో ఐ యామ్ నాట్ హ్యాపీ అన్నాం. అంటే ఇక్కడ ఎప్పుడైనా when you start the sentence with the helping verb, there it is called yes or no questions. You are expecting yes or no. నువ్వు హెల్పింగ్ వెర్బ్ తో సెంటెన్స్ ఫామ్ చేసావంటే నువ్వు ఎస్ ఆర్ నో అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. అప్పుడు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను తర్వాత వీడియోలో మీకు చాలా క్లియర్గా హెల్పింగ్ వెర్బ్లు అంటే ఏంటి, అవి ఏ విధంగా ఫామ్ అవుతాయో మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ వర్డ్ తో ప్రారంభమైనటువంటి క్వశ్చన్స్. మనకి క్వశ్చన్ వర్డ్స్ ఏంటి? వాట్, వేర్, వెన్, హూ, వై, విచ్, ఇలాగ మనకు ఒక 16 క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఈ 16 క్వశ్చన్ వర్డ్స్ తో ప్రారంభమే క్వశ్చన్ వర్డ్ ప్రారంభం అవ్వాలి. ఎలాగా? సో ఒక స్ట్రక్చర్ చెప్తాను చూడండి అమ్మా. ఒక స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రారంభమే క్వశ్చన్ వర్డ్ అవ్వాలి. క్వశ్చన్ వర్డ్ ప్రక్కన కన్ఫర్మ్ గా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది. సో దాని గురించి మీకు తర్వాత చెప్తాను. ఒక క్వశ్చన్ వర్డ్ ప్రక్కన ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ప్లస్ సబ్జెక్ట్ కామన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ కాంప్లిమెంట్. చూడమ్మా, ఇది స్ట్రక్చర్, ఇది మీకు స్ట్రక్చర్ అన్నమాట. అంటే సెంటెన్స్ పర్ఫెక్ట్ గా రాయాలంటే మొదట క్వశ్చన్ వర్డ్ ఉండాలి. ఏ క్వశ్చన్ వర్డ్ అయినా ఉపయోగించండి. ఒక క్వశ్చన్ వర్డ్ ఉన్నది అంటే దాని ప్రక్కన హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. దాని ప్రక్కన హెల్పింగ్ వెర్బ్ వస్తేనే ఆ చివర మనం క్వశ్చన్ మార్క్ పెడతాము. లేకపోతే మాస్టరు ఒక హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏంటి మాస్టరు? క్వశ్చన్ వర్డ్ ప్రక్కన హెల్పింగ్ వెర్బ్ లేకపోతే అది ఖచ్చితంగా ఒక కంజంక్షన్. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఒక క్వశ్చన్ వర్డ్ ప్రక్కన హెల్పింగ్ వెర్బ్ ఉంటే, ఒక క్వశ్చన్ వర్డ్ ప్రక్కన హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది క్వశ్చన్ వర్డ్. క్వశ్చన్ ఫామ్ గా మనం సెంటెన్స్ క్రియేట్ చేస్తాము. చివర క్వశ్చన్ మార్క్ పెడతాం.
మరి ఇక్కడ క్వశ్చన్ వర్డ్ అనేది లేకుండా, అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా సబ్జెక్ట్ ఉంటే, క్వశ్చన్ వర్డ్ ఉండి సబ్జెక్ట్ మన అనగా నౌన్ ప్రొనౌన్ ఉంటే, సో ఆ క్వశ్చన్ వర్డ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే కంజంక్షన్ గా క్యాలిక్యులేట్ అవుతుంది. గమనించుకోవాలి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో ఇది కూడా సెంటెన్స్ రాద్దాం, చూడండి ఒకసారి. వెన్ అంటే ఎప్పుడు, డూ యూ when do you drive your car? చూడండి ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ ఫామ్. ఎలా చెప్పాము, ఇక్కడ క్వశ్చన్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉన్నది, అలాగే ఒక సబ్జెక్ట్ కూడా ఉపయోగించాము. సో ఈ కండిషన్ లో ఉంది కాబట్టి సో చివరి మనం ఏం పెట్టాలి, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేయాలి, చివర మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఆ చివరికి వచ్చేటప్పటికి డూ యూ ప్లే చెస్, డూ యూ ప్లే చెస్, డూ యూ ప్లే ఆ క్వశ్చన్ ని క్వశ్చన్ గానే కన్వర్షన్ చేయాలి. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్, చివర క్వశ్చన్ స్టైల్ రావాలి. చివరి వచ్చేటప్పటికి ఆ సెంటెన్స్ దిగాలన్నమాట, క్వశ్చన్ స్టైల్ గా రావాలి. సో క్వశ్చన్ స్టైల్ గా రావాలన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ పడుతుంది. సో మొదటి ప్లేస్ లో ఇంటోనేషన్ ని పైకి తీసుకెళ్ళాలి, చివరికి వచ్చేటప్పటికి ఆ ఇంటోనేషన్ తగ్గించాలి, అప్పుడే క్వశ్చన్ స్టైల్ అవుతుంది. సో ఇంకో క్వశ్చన్ చూడండి, హౌ డిడ్ యూ కంప్లీట్ ఇట్, హౌ డిడ్ యూ కంప్లీట్ ఇట్. సో హౌ అంటే ఎలాగా నీవు దానిని పూర్తి చేసావు, ఇది ఒక క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఇంకొక సెంటెన్స్, వేర్ కెన్ యూ సాల్వ్ ఇట్, దాన్ని నువ్వు ఎక్కడ పరిష్కరిస్తావు, వేర్ కెన్ యూ సాల్వ్ ఇట్. ఇలాగా ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్ ని చెబుతుందో దాన్ని మనం అంటే క్వశ్చన్ వర్డ్, దాన్ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అన్నారు. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అన్నారు. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేయాలి, చివర మనకి క్వశ్చన్ మార్క్ రావాలి. సో ఇలాంటి సెంటెన్స్ ఏదైనా సరే మనం ఏమంటామంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం. సో వీటి మీద మనకి కాంపిటేటివ్ వైజ్ గా ఒక బిట్ ఎలా రావచ్చు అనే దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు చెప్పినటువంటి రెండు టాపిక్ల మీద డిక్లరేటివ్ సెంటెన్స్ అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ మీద అసలు బిట్టు మనకి ఏ విధంగా రావచ్చు, ఆప్షన్స్ ఏ విధంగా వస్తాయి, సో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, does she complete it? So, a question form. So దీన్ని ఐడెంటిఫై చేయమంటాడు. ఏ స్టేట్మెంట్, బి డిక్లరేటివ్ సెంటెన్స్, సి ఇంపరేటివ్ సెంటెన్స్, డి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. చూడమ్మా, ఇది ముందు సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయడం, అది ఏ సెంటెన్స్ చూడండి. ఏ సెంటెన్స్ మనం ఎలా చూస్తాము, ముందు స్టార్టింగ్ దేనితో స్టార్ట్ అయిందో చూడాలి. సబ్జెక్ట్ తో స్టార్ట్ అయిందా, హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయిందా, క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయిందా, మెయిన్ వెర్బ్ తో స్టార్ట్ అయిందా, ఎక్స్క్లమేషన్ వర్డ్ తో స్టార్ట్ అయిందో చూసుకోవాలి. అది దేనితో స్టార్ట్ అయ్యిందో దాన్ని బట్టే మనకి ఆన్సర్ ఉంటుంది. చూడండి ఒకసారి చూడండి, దేనితో స్టార్ట్ అయింది, డస్ తో స్టార్ట్ అయింది. డస్ ఏమంటారు, చూడాలి, దాన్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు. హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఏమంటారు, హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయిన దానిని ఇంట్రోగేటివ్ సెంటెన్స్.
ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటారు. స్టేట్మెంట్ అయితే దేంతో స్టార్ట్ అవ్వాలి? సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది చూడండి అమ్మా, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది. సో కాబట్టి ఆన్సర్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో ఇంకొక బిట్ చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. దే కెన్ వెయిట్ ఫర్ మీ. దే కెన్ వెయిట్ ఫర్ మీ. ఏ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, A interrogative sentence, B imperative sentence, imperative sentence, C statement, D exclamative sentence. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో చూడండి ఒకసారి, ఇక్కడ సెంటెన్స్ లో దే కెన్ వెయిట్ ఫర్ మీ, దే కెన్ వెయిట్ ఫర్ మీ. సో దేంతో స్టార్ట్ అయింది ఒకసారి చూడండి అమ్మా, చూడాలి అందరూ చూడాలి. ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది? దే అనేటువంటి ఒక ప్రొనౌన్ తో స్టార్ట్ అయింది. అంటే ప్రొనౌన్ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ ఇంతకు ముందు లెసన్ లో? దానికి సబ్జెక్ట్ అన్నాం. అంటే సబ్జెక్ట్ తో ప్రారంభమైన దాన్ని మనం అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ స్టేట్మెంట్ ఆన్సర్ అవుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా స్టేట్మెంట్ అయినా మనకు ఒకటే స్టేట్మెంట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది ఈ లెసన్ మీద. సో మన అవగాహన చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్ అవగాహన, అది డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంట్రోగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, సో జాగ్రత్తగా చూసుకొని మన ఆన్సర్ చేయడం అనేది ఉంటుంది. తర్వాత మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్. మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అనగా చూడండి ఒకసారి మీకు డెఫినేషన్ చెప్తాను. థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్. కమాండ్ కానీ మన రిక్వెస్ట్ కానీ మన ముందు ఉన్న వాళ్ళని మనం కమాండ్ చేసినా రిక్వెస్ట్ చేసినా మనం ఈ సెంటెన్స్ లో చెప్తాము. ఈ సెంటెన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో దెర్ ఈస్ నో సబ్జెక్ట్, దెర్ ఈస్ నో సబ్జెక్ట్ అట్ ఆల్. ఇట్ స్టార్ట్స్ విత్ మెయిన్ వెర్బ్. ఎలా స్టార్ట్ అవుతుంది? వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. మెయిన్ వెర్బ్ అన్నాము, చివర ఫుల్ స్టాప్ ఉంటుంది అంతే, సబ్జెక్ట్ ఉండదు. అంటే మరి సబ్జెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది మాస్టర్ అంటే, సబ్జెక్ట్ ఈజ్ ఇంప్లాయిడ్. సబ్జెక్ట్ ఉంటుంది కానీ మనకు కనిపించదు, చూడడానికి మెయిన్ వెర్బ్తోనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా, గో దేర్ అన్నాం. ఎవరినన్నాము? మన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నాం, అంతే కదా. ఎవరో పక్క వాళ్ళని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అనంగా, మన ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటాం. మన ముందు ఎవరు ఉంటారు? అసలు ఏదో ఒక సెంటెన్స్ ఎవరో ఒకరు చెంది ఉండాలి కదా. ఎవరికి చెంది ఉంటుంది? ఇక్కడ మన ముందున్నటువంటి వ్యక్తికి సంబంధించి ఉంటుంది. మన ముందున్న వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ యు అనేది ఉంటుంది. ఎలాగ ఉంటుంది అంటే ఇంప్లైడ్గా ఉంటుంది, కనిపించదు మనకి. కానీ ఇట్ ఆల్వేస్ టెల్స్ అబౌట్ ద సెకండ్ పర్సన్. మన ముందున్న వ్యక్తి గురించి మాత్రమే చెప్తుంది. సో ఇంకో ఎగ్జాంపుల్, ఇది మనకు కనిపించదు అంతే. వర్క్ ఫాస్ట్, వర్క్ ఫాస్ట్, గివ్ ఇట్, టేక్ ఇట్. సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చాము. ఇక్కడ ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే ఉండదు. సబ్జెక్ట్ లేకుండా మెయిన్ వెర్బ్తో మాత్రమే ఉంటుంది. మెయిన్ వెర్బ్తో ప్రారంభిస్తాము, చివర మనకి ఏముంటుందంటే ఫుల్ స్టాప్ ఉంటుంది. వాటిని ఏమన్నారంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాము. ఇట్ ఎక్స్ప్రెసెస్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్. ఆర్డర్, ఆర్డర్ కూడా అంటాం. కాబట్టి ఇది చాలా ఈజీ మనం ఐడెంటిఫై చేయడం. మెయిన్ వెర్బ్ ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ వెర్బ్, దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ వెర్బ్. ఇలాగ ఉంటే మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాం. అండ్ ఫైనల్లీ లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. చూడమ్మా, ఫైనల్గా లాస్ట్ సెంటెన్స్కి వెళ్దాం మనం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్.
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యాన్ని చెప్పడం, ఆశ్చర్యం చెప్పడం. అసలు ఆశ్చర్యం మనం ఎప్పుడు ఫీల్ అవుతాము? ఏదైనా మనం సడన్గా చూసినప్పుడు, అకస్మాత్తుగా చూసినప్పుడు మన మనసులో కలిగేటువంటి ఒక ఆశ్చర్యకరమైన ఫీలింగ్ అన్నమాట. సో ఆశ్చర్యకరమైన ఫీలింగ్ అంటే మన ఎక్స్పెక్టేషన్కి, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మనం అనుభూతిని పొందితే దాన్ని ఏమన్నామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ జనరల్గా దేంతో స్టార్ట్ అవుతుంది? ఎక్స్క్లమేషన్ వర్డ్ అన్నామండి, లేదా ఒక క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ రాంగ్? వాట్ ఈస్ రాంగ్? వాట్ ఈస్ రాంగ్? వాట్ ఏ లవ్లీ, వాట్ an ఐడియా, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. సో ఇలాంటి పదాలు, ఇలాంటి సెంటెన్స్ని మనం ఏమన్నామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నాం. సో ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్గా రివిజన్ చేద్దాం. మన సెంటెన్స్ 4 రకాలు. 1 డిక్లరేటివ్ సెంటెన్స్, 2 ఇంట్రోగేటివ్ సెంటెన్స్, 3 ఇంపరేటివ్ సెంటెన్స్, 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఏమో హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ వర్డ్తో ప్రారంభిస్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యాన్ని చెప్తుంది, క్వశ్చన్ వర్డ్తో ప్రారంభిస్తాము, లేదా ఎక్స్క్లమేషన్ వర్డ్తో ప్రారంభిస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరలా మీకు కలుస్తాం. మీ రాజ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.